చేపల ట్యాంక్ చూసుకోవాలి. చేపల ట్యాంక్ నుంచి నీరు తీసుకోవాలి, వరి చేనుకు వాడుకోవాలి, లేకపోతే మీకున్న మొక్కలు, లేకపోతే కాయగూరలు, లేకపోతే మామిడి తోటకి వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీనికి ఫిల్టర్ అవసరం ఉండదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈ చేప కరెంట్ మీద ఆధారపడదు. మనకి ఆర్ఎస్ కానీ బయోఫ్లాక్ కానీ ఎప్పుడైతే ఈ రెండు పదాలు వాడతామో దానికి 24 గంటలు కరెంట్ అనేది అవసరం. ఈ కొర్రమీను పెంపకం మనం చేసే పద్ధతిలో కరెంట్ మీద ఆధారపడే అవసరం లేదు. గవర్నమెంట్ మనకి ఎప్పుడైతే ఫ్రీ కరెంట్ బోర్కి ఇస్తారో అప్పుడే మనం బోర్ నుంచి నీరు తీసుకుని చేపల ట్యాంక్ వేసుకుంటాం. ఆ చేపల ట్యాంక్ లో ఉన్న నీరు బయటకు తెచ్చుకొని మనం మొక్కలకి వాటికి వాడుకుంటాం. ఈ ప్రణాళికలో చేస్తే 4 నెలలేమో ట్యాంక్ లో పెంచుతాం, 4 నెలలేమో మనం పాండులో పెంచుతాం. మొత్తం 8 నెలలు అవుతుంది. 8 నెలలకి 4000 పిల్లలకి మీకు ఈ ట్యాంకు పాండు కట్టడానికి అయ్యే ఖర్చు 3 లక్షలు. ఈ 3 లక్షల తర్వాత ఈ చేపని పెంచడానికి, ఈ చేప మేత తింటుంది, మనం ఫీడ్ వేయాలి. దీనికి మామూలుగా మనం చికెన్ వేస్ట్ ఇవన్నీ తెలంగాణలో వేయడానికి అనుమతి లేదు. సో దీనికి ఫీడ్ వేయాలి. ఈ ఫీడ్ వేయడానికి 4000 చేపల్ని వేసుకుంటే నాకు 8 నెలల తర్వాత 2.5 టన్నులు చేతికి వస్తుంది. 2.5 టన్స్, 2500 కిలోలు చేతికి వస్తుంది. ఈ 2500 కిలోలు పెంచడానికి చేప పిల్ల, దానికి కావాల్సిన మెడిసిన్స్, దానికి కావాల్సిన మేత ఇవన్నీ కలుపుకొని 8 నెలలకి మీకు అయ్యే ఖర్చు 5 లక్షలు. మార్కెట్లో 2.5 టన్నుల చేప నమ్మితే మీకు చేతికి వచ్చేది ఫస్ట్ కేసులో అయితే 7 లక్షలు. సో మీకు ఖర్చులన్నీ పోగా 2 లక్షలు మిగులుతుంది. ఇదంతా నేను చెప్పడానికే కాదు, సార్ ఇందాక కూడా అన్నారు కొర్రమీను క్లస్టర్స్ చేశారని. ఇక్కడ చిన్న ప్రెజెంటేషన్, యాక్చువల్లీ నేను సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కోసం తెచ్చిన ప్రెజెంటేషన్స్ లిటిల్ మోర్ టెక్నికల్. రైతులు ఉన్నారు కాబట్టి ఓపెన్ గా మాట్లాడాను. నేను చేసే ప్రాజెక్ట్ ఇది. కొర్రమీనుకి కావాల్సిన మేతను ఇస్తాను. అంతా అయిపోయాక మీకు అమ్మడానికి కష్టం అయితే మీరు నాకు ఫోన్ కొడితే చేపను వచ్చి నేను తీసుకెళ్తాను. సో ఇది నేను చేస్తాను. మదురై నుంచి బెంగళూరులో ఉన్నది, తర్వాత మన రామ్నగర్ మార్కెట్ ఉన్నది, ఓల్డ్ సిటీ మార్కెట్. After this work, yeah, so 31213148 తెలంగాణలో ఇలాంటికి నాకు అనుకున్న ఈ రోజు ఈ దాదాపు 8 సంవత్సరాల నుంచి చేపలు అనే ఈ రంగంలో దిగక ముందు మన ఐఎన్సి చేపల మేడని కూడా నేను స్టేట్ గవర్నమెంట్ లో కలిసి మనము ఆర్నమెంటల్ ఫిష్ గురించి వాటిని కూడా కలిసి నేను యాక్చువల్లీ ఎఫ్ఆర్ఎస్ కాలేజీలో కట్టిన బయోఫ్లాక్ సిస్టమ్ నేనే. సో ఆ విధంగా తర్వాత ఎన్ఎఫ్డిబిలో కూడా ప్రాజెక్ట్స్ కూడా చేశాను. ఎస్ఎస్సి పెంపకానికి సరిపడా సిస్టమ్ అవన్నీ కూడా మనమే చేసాము. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ చేపల రంగంలో దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. సో ఫస్ట్ నేను తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీస్, ఇక్కడ అందరూ కోఆపరేటివ్ సొసైటీస్ మేజర్ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంటే నేను చూసినంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసిన కోఆపరేటివ్ సొసైటీలో చేపల్ని పట్టుకోవడం వరకే ఉంటుంది. అందరూ వరి పంటే వేసుకుంటారు. అందరికి చెరువులు ఉన్నాయి, చెరువుల్లో చేప పిల్లలు వదులుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి వరి పంట అనేది ఉండేది. ఆంధ్రాలో ఎఫ్పిఓస్ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళ సభ్యులు యాక్చువల్లీ చెరువులు పెంపకం చేస్తారు. సో వాళ్ళకి మనకి మొదటి తేడా అది. రెండో పెద్ద తేడా నేను చూసింది ఏంటి, అట్లా రెండు కలిపి తెచ్చుకుంటారు, పిల్లలు తెచ్చుకుంటారు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పాత పిల్లలు తెచ్చుకున్నామో లేదో మనం చెరువులో వదిలేదాకా మనకు ఐడియా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ట్రై చేయాలి. స్పాన్ అంటే అన్నిటికన్నా చిన్నగా ఉండే గుడ్డు నుంచి అప్పుడే బయటకు వచ్చిందని స్పాన్ అంటాం. స్పాన్ తెచ్చుకుని మన పాండ్ లో వదులుకోవాలంటే మన కోఆపరేటివ్ సొసైటీస్ కి వాళ్ళకంటూ పాండ్ లేదు. ఎప్పుడు కూడా చెరువు కానుకుని తవ్వుకున్న పాండ్లు ఉంటాయి. అది వర్షాకాలంలో నిండిపోయి పిల్లల్ని తీసుకెళ్లిపోతాయి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా నేను తెలంగాణలో 8 years నుంచి వర్కింగ్ విత్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఫైనల్లీ మార్కెట్ కి వచ్చేసరికి చాలా మంది మార్కెట్ అడుగుతున్నారు. మార్కెట్ లో కూడా నేను తెల్ల చేపలు రోహు కానీ కట్లా కానీ సంవత్సరం తర్వాత అమ్మాక హోల్సేల్ మార్కెట్ కి వచ్చేసరికి నాకు కేజీ 80-90 రూపాయలకే పోతుంది. ఓకే, అది కేజీ పైన ఉన్న చేప. నాకు అన్నిటికన్నా నాకు మార్జిన్ ఎక్కువ ఉండే చేప ఏంటి అంటే బొమ్మ చేప, కొర్రమీను, స్నేక్ హెడ్ మరెల్, లేకపోతే చెన్నా స్ట్రేటస్ దాని ఒక టెక్నికల్ నేమ్. సో ఈ చేప ఒకటే హోల్సేల్ మార్కెట్ లో మనకి ఎంత కాదనుకున్నా సరే 300 రూపాయలు కేజీ పైన ఉన్న చేప 300 రూపాయలకి వెళ్తుంది. సో ఈ ప్రకారంగా ఇప్పుడు నేను ఇంజనీర్ని, నేను ఫిల్టర్లు కనిపెట్టాను, ఎన్ఎఫ్డిపి ప్రాజెక్టులు ఆర్ఎస్ చేశాను. ఇవన్నీ చేసి రైతు దగ్గరికి వెళ్ళి ఇవి పెట్టుకోమండం నాకు కరెక్ట్ అనిపించలేదు.
రైతు ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ సమయం కేటాయించకూడదు. చేపల పెంపకం మన తెలంగాణలో కోఆపరేటివ్ సొసైటీలో అందరికీ వారి వరి చేనులు ఉన్నాయి. ఆ వరి చేనులతో పాటు చేపల పెంపకం చేస్తారే కానీ ఓన్లీ చేపల పెంపకం అనేది ఎక్కడ ఎప్పుడు తెలంగాణలో అయితే నేను చూడలేదు. సో దానికోసం నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే 2 స్టేజ్ మరల్. ఇది బొమ్మ చేపలు పెంపకానికి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటిని I said, Nandakishore, that is